अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము బహువ్రీహి సమాసం చెప్పుకుంటున్నాము. బహువ్రీహి సమాసంలో పూర్వ నిపాతం యొక్క నియమాలు చూశాము. ఇప్పుడు బహువ్రీహి సమాసంలో సమాసాంత ప్రత్యయములు ఏంటివని చూద్దాం. అంటే సమాసం చేసిన తర్వాత ఆ సమాసాంత పదము చేత మనం ప్రత్యయం తెచ్చుకుంటాం. అందుకే సమాసాంత ప్రత్యయములు అంటాం. సమాసం చేసిన తర్వాత అంతిమంలో ఆ సమాసాన్ని ఆధారం చేసుకొని ఏదైతే ప్రత్యయం వస్తుందో దాన్నే సమాసాంత ప్రత్యయం అంటామట. కాబట్టి సమాసాంత ప్రత్యయం ఏంటో ఇప్పుడు చూద్దామండి. హెడ్డింగ్ పెట్టుకోండి, సమాసాంత ప్రత్యయములు రాసుకోండి. మీకు కనిపిస్తుంది చూడండి స్లైడ్ మీద. సమాసాంత ప్రత్యయములు, ఇది స్లైడ్ ఇంకోటి వచ్చింది, ఇప్పుడు చూడండి, రాసుకోండి. బహువ్రీహి సమాసంలో సమాసాంత ప్రత్యయములు. బహువ్రీహి సమాసంలో సమాసాంత ప్రత్యయములు. బహువ్రీహి సమాసంలో సమాసాంత ప్రత్యయం యొక్క నియమాలు. సమాసాంత ప్రత్యయం యొక్క నియమాలు అలాగూ రాయొచ్చు. బహువ్రీహి సమాసంలో సమాసాంత ప్రత్యయం యొక్క నియమాలు. రాసుకోండి. అందులో మొట్టమొదటిది బిందు కింద రాసుకోండి. ఒకటో బిందు కదా. సంఖ్యేయ, స్లైడ్ చూసుకోండి. సంఖ్యేయ అంటే వరుస క్రమం తెలిపితే ఒకటవది, రెండవది, మూడవది, నాలుగవది ఇలాంటి క్రమాన్ని తెలిపేటువంటి సంఖ్యలను ఏమంటాము? సంఖ్యేయ అంటామండి. ఇది ఒకటవ పుస్తకం, ఇది రెండవ పుస్తకం, మూడవది, నాలుగవది అలాగా చెప్పి 1, 2 అని సంఖ్యను తెలియజేస్తుంది. ఇది ఒకటవది, ఇది రెండవది, ఇది మూడవది, అలాగా ఇది 10వది, ఇది 15వది, ఇది 20వది, 21వ, 22వ, అలాగే ఎక్కడైతే మనం సంఖ్యలను బోధిస్తామో, వరుస క్రమంలో ఉండే సంఖ్యలను బోధిస్తామో అప్పుడు వాటిని సంఖ్యేయ అంటారన్నమాట. అదే విషయం చెప్తున్నారు ఇక్కడ. సంఖ్యేయ విషయంలో సంఖ్యేయ పదాలు అవి చూడండి, మీకు స్లైడ్ మీద చూసి రాసుకోండి. సంఖ్యేయ విషయంలో ఏదైతే బహువ్రీహి సమాసం ఉందో, సంఖ్యేయ సమాసంలో ఏదైతే బహువ్రీహి సమాసం ఉందో, సంఖ్యేయ సమాసం కాకుండా సంఖ్యేయ విషయంలో ఏదైతే బహువ్రీహి సమాసం ఉందో అటువంటి సమాసము చేత డచ్ ప్రత్యయం వస్తుంది. అటువంటి ప్రత్యయం చేత డచ్ ప్రత్యయం వస్తుంది. ఈ డచ్ ప్రత్యయం వస్తుంది. ఇంకా ఈ డచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే
అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. బ్రాకెట్ ఇచ్చాడు, డచ్ కి పక్కనే బ్రాకెట్ ఆ పెట్టాడు కదా, అదనమాట. అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఇక్కడ చూడండి, ఇది మా రాపిచ్చేది, ఇక్కడ ఉంది మనకు బ్రాకెట్ ఆ ఇచ్చాడనమాట. ఓకే, డచ్ ప్రత్యయం వస్తుంది. ఆ డచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. కానీ ఆ సమాసానికి ఉత్తర పదంలో బహు లేదా గణ శబ్దాలు ఉండకూడదు. ఏముండకూడదు అంట అండి? బహు శబ్దము గణ శబ్దం ఉండకూడదంట. కానీ ఆ సమాసంలో బహు కామ గణ శబ్దాలు ఉండకూడదు అని నియమం చెప్పాడనమాట. సంఖ్యేయవాద విషయంలో ఏదైతే భౌతిక సమాసం వస్తుందో సమస్త పదం, ఆ సమస్త పదం చేత ఆత్పత్తిని తెచ్చుకుంటాం. కానీ నువ్వు ఏ భౌతిక సమాసం చేశావో ఆ సమాసంలో ఉత్తర పదంలో ఉండకూడదంట, బహు గణ శబ్దం అయి ఉండకూడదంట. బహు శబ్దం ఉండవు, గణ శబ్దం ఉండకూడదు. అటువంటి సమాసంలో, అటువంటి భౌతిక సమాసంలో సమాసాంత ప్రత్యయం డచ్ ప్రత్యయం వస్తుంది. ఓకే, అస్తు. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ రాసుకుందాం. చూడండి, ఇక్కడ సూత్రం ఏంటంటే కింద అష్టాధ్యాయ సూత్రం ఇచ్చారు చూడండి, ఇక్కడ ఇస్తారు. బహువ్రీహౌ, ఇక్కడ కింద వచ్చాయి, ఈ గీత కింద ఉంటుంది. ఇవన్నీ అక్కడ ప్రతి బిందుకి సూత్రాలు అండి. బహువ్రీహౌ సంఖ్యేయే డజ బహుగణాత్, డజ బహుగణాత్, డచ్ అబహుగణాత్ అండి. విడగొట్టే డచ్ ప్రత్యయం వస్తుంది, సంఖ్యయే డచ్ ప్రత్యయం వస్తుంది. కానీ ఆ బహుగణాత్, బహుగణ శబ్దాన్ని వదిలిపెట్టి ఓన్లీ భౌతిక సమాసంలో సంఖ్య శబ్దంలో ఏదైతే సమాసం చేశామో సంఖ్య శబ్దాలతో అటువంటి సమాసం చేత అచ్ ప్రత్యయం వస్తుంది. కానీ బహుగణ శబ్దములు ఉత్తర పదంలో ఉండకూడదు అని చెప్పి మనం చూశామండి. అస్తు. ఇప్పుడు దీని యొక్క ఉదాహరణ రాసుకోండి. ఉపదశాహ, ఉపదశాహ, ఉపదశాహ. దశానాం సమీపే ఏ సంతి, దశానాం సమీపే ఏ సంతి తే, తే, దశానాం సమీపే ఏ సంతి తే, దశానాం సమీపే ఏ సంతి తే. వారిని ఏమంటాము? తే, వారు. చిన్న డాష్ ఇచ్చి ఆయన బాణం గురించి ఇచ్చారు, ఇక్కడ డాష్ పెట్టుకోవచ్చు, ఈక్వల్ టు పెట్టుకోవచ్చు. తే ఉపదశన్ అంటాం. ఉపదశన్ సమస్త పదం. దశానాం సపి అంటే 10కి దశానాం అంటే 10కి సంఖ్య శబ్దం, 10వ దానికి సమీపంగా ఉంది. దశానాం సమీపే అంటే 10వ దానికి సమీపంగా ఏదైతే ఉందో అవి, దాన్ని ఉపదశన్ అంటాము. అంటే 10కి దగ్గరగా ఉండేటువంటిది. ఉప అంటే దగ్గర, సమీపం అంటే దగ్గర, ఉపదశన్ అంటాము. ఈ ఉపదశన సమస్త పదం చేత, బహుళ సమాసం చేత, ఈ ఉపదశన సమస్త పదం కదా అంటే బహుళ సమాసం చేశాం. ఈ ఉపదశన శబ్దం చేత మనం డచ్ ప్రత్యయం తీసుకొస్తాం. ఈ సమాసాంత ప్రత్యయం, సమాసానికి అంతిమ డచ్ ప్రత్యయం వస్తుంది. అందుకే పక్కన ఉపదశన్ డచ్ ఇచ్చాయండి. ఉపదశన్ దానికి పక్కనే చిన్న ప్లేస్ పెట్టి డచ్ పెట్టుకోండి, లేదంటే కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకోవచ్చు. ఉపదశన్ డచ్, ఉపదశన్ డచ్ ఇది ఈక్వల్ ఏమవుతుంది? ఉపదశాహ. ఆ డచ్ కి అనుబంధ లోపం చేసుకుని మనం రూపసిద్ధి చేసాం అనుకోండి, ఏమవుతుంది? ఉపదశాహ అయిపోతుంది. ఉపదశాహ, ఉపదశాహ అలా వస్తుందన్నమాట. ఉపదశాహ, ఉపదశాహ. దశంలో ఏమైనా అనుబంధ లోపం చేయాలా ఆచార్య? దశంలో ఉండే నకారానికి అనుభాగానికి టీ భాగానికి లోపం చేస్తామండి. నకారానికి లోపం చేస్తే మళ్ళీ తర్వాత బహువచనంలో జస్ ప్రత్యయం వస్తుంది. ఉపదశ తోటి అనుభాగం వెళ్ళిపోతుంది, దశంలో అనుభాగం వెళ్ళిపోతుంది. దశ్
హలంతం ఉంటుంది. హలంతానికి డచ్ ప్రత్యయం యొక్క ఆ కలుపుతాం. దశ ఉంటుంది. మళ్ళీ దానికి ఆ ఉపదశ అనే శబ్దం చేత బహువచనం చెప్పడం జస్ ప్రత్యయం తీసుకొస్తాం. సో అవు జస్ కి అనుబంధం లోపిస్తే ఆస్ మిగులుతుంది. దానికి పూర్వ సవర్ణ దీర్ఘం ఏకాదేశం చేసి ఉపదశాస్ విసర్గం చేస్తే ఉపదశాహ. ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా పూర్వ సవర్ణ చేసుకుని ఉపదశాహ రూపం సిద్ధిస్తుందండి. మహోదయ, జీ నలోపే ప్రాతిపదికస్య అనే సూత్రం ప్రకారం కూడా నకారం పోతుంది అనుకుంటే అది దీనికి విశిష్ట టీ భాగాన్ని లోపం చేస్తామండి. ఇక్కడ అనుభాగానికి చేస్తాం. ఓహో, అది అలా పోదు. అయితే అలా నకారం పోదు, నకారం పోదు. ఇక్కడ అంటే నిన్న మనం చేసిన రూపసిద్ధిలో నకారం ఆ విధంగా పోయింది కదా. నిన్న రాజన్ దాంట్లో అలా చేశాము. దీంట్లో టీ భాగానికి అంటే కొంచెం విశిష్ట సూత్రం ఉన్నట్టుంది నాకు తెలిసి. ఇక్కడ సరే అండి, ఒక నిమిషం. టీ ఇక్కడ ఇచ్చాడు చూడండి. డచ్ ప్రత్యేకే డిత్ హోనేసే కింద ఇచ్చాడు. టీ బాగా లోపు టే అనే సూత్రం ప్రకారం వెళ్ళిపోతుంది. సరే అండి, అలాగే. ఓకేనా? అలాగే. ఇక్కడ ఎందుకంటే డిత్ హోనేసే డిత్ చేయడం వల్లండి. డచ్ ప్రత్యయం కదా, డిత్ కన్నా సామర్థ్యాన్ని వార్తిక నియమం ప్రకారంగా అంటే ఏ ప్రత్యయం డకారి చేసే అటువంటిప్పుడు టీ బాగా లోపం అవుతుంది. ఏంటంటే మీరు చెప్పినట్టుగా నకారం లోపం అవుతుంది. ఎక్కడ డిత్ చేశామో డకారి గిత్ చేశామో అటువంటి చోట మాత్రం ఖచ్చితంగా టీ భాగానికి లోపం అవుతుంది. ఓకేనా? గురుగారు అర్థమైంది. చెప్పండి. దీర్ఘం ఎలా వచ్చిందండి? ఏంటండి? ఉపదశ ప్లస్ ఆ ఉపదశ అయింది కదా, దీర్ఘం ఎలా వచ్చింది? ప్రథమయో పూర్వ సవర్ణ. ప్రథమయో పూర్వసవర్ణ దీర్ఘం కావాలి. మళ్ళా ఎందుకంటే జస్ట్ తెచ్చుకుంటామండి. ఉపదశ అయిపోయింది కదా, షకాలంతానికి డచ్ ప్రత్యేక ఆగలి ఉపదశ ఆ ప్రాతిపదికం చేత మళ్ళీ జస్ట్ తెచ్చుకుంటాం. జస్ క అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది? లషక్ పద్ధతి ప్రకారంగా అనుబంధం లోపం చేసి జస్ క అస్ మిగులుతుంది అన్నమాట. అవును, ఇక్కడ అస్ ఉంది, అక్కడ దశలో ఆ ఉంది. ఆ కలిసి దీర్ఘం అవుతుందా? పూర్వ దీర్ఘ ఏకాదేశం పోతుంది. దీర్ఘం చేస్తే ఉపదశాస్ సకాల ఋతు విసర్గం చేస్తే ఉపదశాహ అలా అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ బిందు. ఇదే విధంగా ఎన్ని రాసుకోవచ్చు. ఉపవింశాహ ఇవన్నీగా అన్ని పైన విధంగా రాసుకోవచ్చు. ఉదాహరణ కొన్ని రాసుకోండి కేవలం. అంటే ఉపదశ అంటే ఏం దగ్గరగా ఉండేది అంట. 10కి దగ్గరగా, 11కు దగ్గరగా. ముందు చూసుకుంటే 10కి దగ్గరగా ఉంటుంది, తర్వాత ఆగి ముందు చూసుకుంటే 11 దగ్గరగా ఉంటుంది. ఏదైతే దాన్ని 10 దగ్గరగా ఉండే వర్ణం ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, అలా అర్థం చేసుకోవాలి. 10కి దగ్గరగా ఉండేది ముందు వెనక. 9 11 అస్తు ఇంత ముందుకు చెప్పుకున్నాము. అలాగే ఉపవింశాహ, ఆసన్న దశాహ, ఆసన్న వింశాహ, ఆసన్న షష్ఠాహ ఇవన్నీ ఉదాహరణ వస్తాయండి. ఓకేనా? ఉపదశాహకి విగ్రహవాక్యం ఏ విధంగా చేసుకున్నామో సేమ్ అదే విధంగా అన్నిటికీ ఇక్కడ కూడా అదే విధంగా అర్థం చేస్తాం. అక్కడ వింశ శబ్దం ఉంది, దశానాం అని చెప్పాం, అక్కడ వింశానాం చెప్తాం. వింశానాం అని చెప్పుకుంటాం అంతే. వింశతీనాం లేదు, వింశానం చెప్పుకుంటాం, వింశానం అని చెప్పుకుంటాం అంతే. దశానాం వింశానాం సమీపే ఏ సంతి తే ఉపవింశన్ డచ్ ఉపవింశాహ అలాగా. ఆసన్న దశన్ ఓకే, ఇది కూడా అంతే. ఆసన్న అంటే కూడా సమీప. దశానాం సమీపే ఏ సంతితి ఆసన్న దశాహ అలాగొస్తుంది. ఐక్యులు ఉదాహరణ రాసుకోండి. మీకు కనిపించిన విధంగా ఎలాగైతే ఉన్నా అలాగే రాసుకోండి. ఆసన్న వింశాహ, ఆసన్న షష్ఠాహ. ఆసన్న షష్ఠ విగ్రహవాక్యం చూపించాడు. ఆసన్నాహ షష్ఠే, షష్ఠి శబ్దం ఇకారంతం కాబట్టి చూపించాడు. ఇక్కడ అవన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి అక్కడ అవసరం లేదు. ఇక్కడ కొంచెం షష్ఠి శబ్దం దీర్ఘి హ్రస్వ ఈకారం కాబట్టి దీర్ఘ ఈకారం కాబట్టి దానికి షష్ఠి అర్థంలో షష్ఠే అవుతుంది. హరి శబ్దం హరే అలాగా. షష్ఠితం షష్ఠే, ఆసన్న షష్ఠే అంటే షష్ఠికి దగ్గరగా, 60కి దగ్గరగా ఏదైతే ఉందో, ఏ అంకె అయితే ఉందో 60కి దగ్గర 59, 61 అది అలాగా. ఆసన్న షష్ఠే ఈజ్ ఈక్వల్ టు
ఆసన్న షష్టాహ అయిపోతుంది. ఆసన్న షష్టాహ. నెక్స్ట్ చూడండి, అదూర అదూర అశీతాహ, అదూరాశీతాహ, అదూరాశీతాహ, అదురా అశీతాహ. సంధి చేసాం కంటే అదురాశీతాహ అయిపోయింది. అదూరాశీతాహ, అశీతి శబ్దం అండి. ఇక్కడ విగ్రహవాక్యం చూసుకొని స్పష్టమవుతుంది. అదూరాహ అశీతేహి, అదూరాహ అశీతేహి, అదూరాహ అశీతేహే, అదూరాహ అశీతేహే. చిన్న డాష్ ఇవ్వండి. కలిపితే అవుతుంది సంవత్సరం. అదూరా అదూరా అశీతాహ కలిపితే అవుతుంది. అదూరా అశీత, అదురాశీతాహ, అదురాశీతాహ, అదురాశీతాహ. ఉపనిషత్ కూడా ఇట్లానే వస్తుందండి గురువు గారు? ఏంటది? ఉపనిషత్ కూడా ఇదే మాదిరి వస్తుందా? ఉపనిషత్ అట్లా కాదు. ఉపనిషత్ దగ్గరగా అని చెప్పాలి చూస్తుందా? దూరంగా అంటే దగ్గర తప్ప. అదూర, నా దూర, అదూర తీసుకోవచ్చు. అంటే దూరం లేదు, ఏది దగ్గరగా ఉందో అట్లాగా. అదూరాహ అదూరాహ అశీతేహి. దగ్గరగా ఏదిందో అది. మీ వాయిస్ కట్ అవుతుంది, కొంచెం స్పష్టత రాలేదు. మీరేం చెప్తున్నారో మళ్ళీ చెప్పండి. అంటే ఆరుతికి దగ్గరగా అన్నమాట వస్తుంది కదా. అవునండి, నిర్గుణమైన ఆరుతికి దగ్గరగా అనేది. అదే మనం వ్యాఖ్యానం ఎన్ని రకాలు చెప్పుకోవచ్చు. వక్త వివక్ష, వక్త ఏ రకం చెప్పాలని దాన్ని వాక్యాన్ని బట్టి, శబ్దాన్ని బట్టి శబ్దార్థం చెప్పుకోవచ్చు అండి. వక్త యొక్క వివక్ష ఏ సందర్భంలో వాడుకుంటా అలా వాడుకోవచ్చు అంటే. సరేనా? ప్రసంగం చూస్తే కొన్నిటికి ఎందుకంటే ప్రసంగాన్ని బట్టి చూసుకుంటాం, శాబ్దిక సందర్భాన్ని బట్టి అది చెప్పుకుంటామట. కాబట్టి ప్రసంగాన్ని బట్టి చూసుకుంటే మనకు అర్థంలో మార్పులు రావడానికి సంభావన ఉంది. అస్తు. అదూరాహ శీతాహ, అదూరాహ అశీతేహి, అదూరాహ అశీతేహి ఈజ్ ఈక్వల్ టు అదూరాశీతాహ. అంటే అశీతి అంటే 80, 80కి దగ్గరగా అని. ఎనభైకి దగ్గరగానే. ఓకే అండి, అలాగా మార్పు చేసుకోవాలి. అధిక త్రింశాహ, అధిక త్రింశాహ, అధికాహ త్రింశతః అంటే 30కి దగ్గరగా, అంటే 30 కంటే ఎక్కువ. అధికం చెప్తున్నా కదా. అధిక త్రింశాహ అంటే 30కి అధికంగా అంటే ఎక్కువగా. అధిక త్రింశాహ, అధిక త్రింశాహ, అధికాహ త్రింశతః, అధికాహ త్రింశతః, అధిక త్రింశాహ, అధిక త్రింశాహ, సప్తాష్టాహ. నెక్స్ట్ ఉదాహరణ ఏంటి? సప్తాష్టాహ. సప్తావా అష్టౌవా అంటే 60కి దగ్గరగా లేదా సప్త అష్ట 70కి దగ్గర కదా. అష్టౌ 8కి దగ్గరగా. క్షమ్యతాం, 7కి దగ్గర కదా, 8కి దగ్గరగా. సప్త అష్ట, సప్తతి కాదు, నేను సప్తతి అష్టతి అశీతి అని చూస్తున్నాను. 7 దగ్గర కదా, 8కి దగ్గరగా. సప్త అష్టౌవా, 7 8. ఓకే అండి. సప్తాష్ట, సప్తావా అష్టౌవా, 7 లేదా 8. ఓకే, ఇవి మనకు ఉదాహరణ అండి. అంటే ఇవి సంఖ్య. చూడు, మనం ఏం చెప్పి సంఖ్యే శబ్దాలు ముందున్నప్పుడు సంఖ్య విషయక శబ్దంలో ఏదో సంఖ్య విషయక శబ్దం అంట. సంఖ్య శబ్దం ఏమి ఉండాలన్నమాట. ఇప్పుడు ఇదే కదా, 60కి దగ్గరగా
70కి దగ్గరగా 10కి దగ్గరగా అట్లా విషయం 20కి దగ్గర వెనక ముందు చెప్పుకున్నా అధికంగా ఎక్కువ తక్కువ అని చెప్పి. ఈ సంఖ్య విషయంలో బహుళ సమాసం ఏం చేశామో అది అటువంటి సమాసం డచ్ ప్రత్యయం వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు చెప్పిన ఉదాహరణ అన్నింటిలో మనకు డచ్ ప్రత్యయం వచ్చి ఈ రకంగా తయారయ్యాయి. అస్తు నెక్స్ట్ బిందు రాసుకోండి. నెక్స్ట్ బిందు మహోదయ మహోదయ ఇది ఈ అధిక చెప్పండి. త్రింశాకి విగ్రహవాక్యం చెప్పరా కొద్దిగా? అధికాహ త్రింశతః అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. అధికాహ త్రింశతః, త్రింశతః అధికాహ, త్రింశత్ అంటే 30, అధికాహ 30కి ఎక్కువగా, అధికాహ త్రింశతః 30కి ఎక్కువగా. ధన్యవాద మహోదయ, ధన్యవాద. అలా చూసుకోవాలి. రెండో బిందు రాసుకోండి. అచతుర, స్లైడ్ చూసి రాసుకోండి. అచతుర, విచతుర, అచతుర, విచతుర, సుచతుర, అచతుర, విచతుర, సుచతుర, త్రిచతుర. అచతుర, విచతుర, సుచతుర, త్రిచతుర. ఇది సూత్రం అండి, కింద ఇచ్చారు. చాలా అష్టాధ్యాయులో అత్యంత బృహత్ సూత్రం అండి, పెద్దది ఇది. ఇంకా ఉపచతుర, సుచతుర తర్వాత ఇంకా సుచతుర, త్రిచతుర, త్రిచతుర ఉన్నారు. అచతుర, విచతుర, సుచతుర, విచతుర. ఔర్ అంటే మరియు లేదా ఇంకా, ఉపచతుర్, చతురారా అండి, చతుర్ హలంత పెట్టుకోండి. ఉపచతుర్ అన్నిటికి ఉపచతుర అని చెప్పారు. అకారంత చెప్పాను, దానికి రేపు పొల్లు పెట్టుకోండి. అచతుర్, విచతుర్ అంటే రాష్ట్రపతి చెప్తుంటే అలా పలుకుతాం అనుకోండి, కానీ మనకి సిద్ధాంతం ప్రకారంగా హలంతం వస్తుంది అక్కడ. అస్తు తో ఉపచతుర్. ఇటువంటి ఈ శబ్దంలో కలిగే బహుళ సమాసంలో, ఈ శబ్దంలో కలిగినటువంటి బహుళ సమాసంలో, ఈ శబ్దంలో కలిగినటువంటి బహుళ సమాసంలో ఈ శబ్దంలో కలిగిన బహుళ సమాసంలో ఈ శబ్దాలు కలిగిన బహుళ సమాసంలో లేదంటే బహుళ సమాసంలో ఈ శబ్దాలతోటి, బహుళ సమాసంలోని ఈ శబ్దాలతోటి ఎట్లయినా ఒకటే, బహుళ సమాసంలోని ఈ శబ్దాలతోటి అచ్చు ప్రత్యయం వస్తుంది. లేదంటే ముందు చెప్పిన విధంగానే ఇలాగ రాసుకోవచ్చు. ఈ ఈ శబ్దాలు కలిగినటువంటి బహుళ సమాసంలో, ఈ శబ్దాలు కలిగినటువంటి బహుళ సమాసంలో అచ్చు ప్రత్యయం వస్తుంది. అచ్చు ప్రత్యయం వస్తుంది. అచ్చు ప్రత్యయం వస్తుంది. అర్థం కదా? ఉపచతురు ఈ శబ్దంలో కలిగినటువంటి ఈ శబ్దంలో కలిగినటువంటి బహుళ సమాసంలో అచ్చు ప్రత్యయం వస్తుంది. అచ్చు ప్రత్యయం వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఆ చతురః ఇక అన్నింటి నిషేధ బహుళ సమాసమే. ఇక్కడ నైతత్పుత సమాసం అర్థం చేసుకోకూడదు. కొంత నా చతురః అచతురః అని చెప్పి నైతత్పుత సమాసం చేసుకుంటాం. అప్పుడు నిషేధార్థంలో వస్తుంది. ఇక నిషేధార్థం కాదు, వేరే అన్యపదానికి ప్రాధాన్యత ఇచ్చి చెప్తున్నామట. విద్యమానంగా లేవు ఎక్కడైతే ఏ పదార్థంలో అయితే అలాగా మనం నిషేధిస్తున్నామట. బౌద్ధ సమాసంలో ఇక్కడ నిషేధం వస్తుంది, కానీ విద్యమానంగా లేవు ఏ పదార్థాలు ఎక్కడైతే, ఏ వస్తువులు అయితే, ఏ పదార్థంలో అయితే, ఏ వ్యక్తిలో అయితే, ఏ పశు పక్షులలో అయితే ఏదైనా తీసుకోవచ్చు. సందర్భాన్ని బట్టి, వక్త యొక్క వివక్షని బట్టి అర్థంలో మార్పులు ఉంటాయి. రాసుకోండి. ఆ చతురహాదికి విగ్రహవాక్యం ఏంటి? ఇదేంటి మహోదయ, ఇక్కడ 4 పక్కన ఏది ఉంది అదేంటి మహోదయ? ఏంటండి? ఇప్పుడు సూత్రం నంబరు 477 అని ఉంది కదా, ముందు ఏంటి సార్? 4కు ముందు 4 5 కాదు, 5 5 4 కదా మహోదయ? 5 4 77. అదే అది 5వ అధ్యాయం అన్నట్టు ఆచార్య. అది 5వ అధ్యాయము 4వ పాదము 77వ సూత్రము. మనకు ప్రతి అధ్యాయంలో 4 పాదాలు ఉంటాయి.
ప్రతి అధ్యాయంలో 4 పాదాలు ఉంటాయి. అంటే ఇక్కడ అందుకే ఇక్కడ సంఖ్య 5కు దగ్గరగా లేకుండా వేరేగా ఉంది ఆచార్య. మనకి సూత్ర సంఖ్య ఈ 5 అనేది ఇలా ఉండదు కదా. అలాగే హిందీలో అంకె అలాగే రాస్తామండి. 5 కరెక్ట్ అలాగే ఉంటది. 5 అది క్లియర్ గా కనిపిస్తుంది. అది అలాగే రాస్తాను. ఇక్కడ మీకు చూడండి ఒకసారి, ఇదే కదా మీరు అనేది. 5, 4, ఇది అలాగే రాస్తుంది. 5, 4, 77 రాయడం హిందీలో అట్లా రాస్తామండి. అంటే ఇంకా కింద కొంచెం మళ్ళీ మిలికి మార్చుతారు. కింద మిలికి ఇచ్చారు కదా అని డౌట్ వచ్చింది. కింద మళ్ళీ మిలికి ఇచ్చారు కదా, మెలిక కింద మామూలుగా ఇచ్చారు మనం కదా, రాసి డౌట్ వచ్చింది. అంతే సందేహం కొంచెం అంతకంటే ఏం లేదు. అంతేం లేదు, కొంచెం తేడా వస్తుంది అది రాయడంలో, అంతేం లేదు. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. విగ్రహవాక్యం. అవిద్యమానాని చత్వారి యస్య. 4 అవిద్యమానంగా ఉన్నాయి. యస్య ఎవరికైతే. అవిద్యమాని చత్వారి వస్తువుని, ఏదైనా కొన్ని వస్తువులు విద్యమానంగా లేవు. అది ప్రసంగాన్ని బట్టి ఎక్కడ కావాలంటే అక్కడ వినియోగించుకోవచ్చు. ఊరికే అవిద్యమానాన్ని విద్యమానంగా లేవు, వర్తమానం లేవు, ఉపస్థితంగా లేవు. అవిద్యమానాన్ని చత్వారి యస్య, అవిద్యమానంగా ఉన్నాయి చత్వారి 4, ఏంటివైనా కావచ్చు. అవి 4 వస్తువులు కావచ్చు, పదార్థాలు కావచ్చు, పండ్లు కావచ్చు, పుష్పాలు కావచ్చు. అవిద్యమానాన్ని చత్వారి యస్య ఎవరికైతే, సహా అతన్ని ఏమంటాము, సహా. అచతురః. ఇక సహా పక్కన నై ప్లస్ చతురా పెట్టుకోండి. నై కనిపిస్తుందా? సహా అవిద్యమా అంటే లేవుగా, నిషేధార్థాలు చూపించారు కదా, అందుకే నై ప్లస్ చతుర్. నై ప్లస్ అంటే అవిద్యమానాన్ని అనే పదాన్ని నై శబ్దంతో ఒకేసారి చెప్పేసామంట సంక్షేపంగా. నై ప్లస్ చతురు ప్లస్ డాష్ అచ్ ప్రత్యయం. వల్ల ఏమొస్తుంది? డత్ ప్రత్యయం వస్తుంది చెప్పదా. ఇక్కడ అచ్ ప్రత్యయం ఇచ్చాడు, ఏమొస్తుంది? ఇక్కడ అచ్ ప్రత్యయం వస్తుంది. అచ్ ప్రత్యయం ఏమొస్తుంది? అచ్చుకు అనుమతి వేస్తే ఆ మిగులుతుంది అన్నమాట. అచ్చుకుడు అనుమతులు వేస్తే ఆ మిగులుతుంది, అందుకే బ్రాకెట్ ఇచ్చాడు కదా. సరే, నై చతురు ప్లస్ అచ్ ఈజ్ ఈక్వల్ టు అచతురః. అచతురః అటువంటి పురుషుడు ఎవరికైతే 4 వస్తువులు లేవో, అవిద్యమానంగా ఉన్నాయో అటువంటి పురుషుడు. ఎస్, ఎవరికైతే 4 లేవు, ఏవైనా కావచ్చు. ఏంటి? 4 పుస్తకాలు లేవా, వస్తువులు లేవా, పదార్థాలు లేవా, ఏదైనా కావచ్చు. అవిద్యమానత చూపించడమే దీని లక్ష్యం. అవిద్యమానత చూపించడమే ఈ ఉదాహరణ యొక్క తాత్పర్యం, ముఖ్య ఉద్దేశం. ఇది ఏమంటున్నారండి? నైస్థానే ఆ వస్తుంది ఆచార్య. నేస్తాన ఆ వస్తుంది, పక్కన అచ్చుంది కాబట్టి వారి ఉత్పత్తి చేసి విసర్గ, అంతే కదా ఆచార్య. స్వాది ఉత్పత్తి చేసి విసర్గం వస్తుంది. నై చతురః. ఓకే, ఆ చతురః అవుతుంది. ఓకే, అలాగే వి చతురః. ఇది కూడా సేమ్ పైన చెప్పిన విధంగా రాసుకోండి. విగతాని చత్వారి యస్య. విగతమైపోయాయి, నష్టమైపోయాయి ఎవరికైతే వస్తువులు, పదార్థాలు ఏవైనా కావచ్చు. విగతాని చత్వారి యస్య. విగతాని ఇక్కడ నష్టం కాకుండా గడిచిపోయాయి. విగత గడిచిపోయింది. విగతాని చత్వారి యస్య సహ వి చతుర్ ప్లస్ అచ్. వి ఉపసర్గము ప్లస్ చతుర్. అంటే విగతాని అనే పదాన్ని వి శబ్దం చెప్పాము. చత్వారి అనే పదానికి మూల శబ్దం చతుర్ శబ్దం అండి. మూల శబ్దం తీసుకున్నామండి. విగ్రహవాక్యం ఉండే పదానికి సమస్త పదంలో మూల శబ్దం తీసుకుంటాం. వి చతుర్ మిగులుతాయి. అంటే మామూలు విభక్తి పెట్టుకోవాలి. అవి డైరెక్ట్ గా అదంతా మన ప్రక్రియ ప్రాసెస్ పెద్దగా అవుతుంది. డైరెక్ట్ గా ఏం చెప్పాము, విభక్తులు లుక్కు చేసేసి సుపోధాతు ప్రాతిపదిక సమాసం చేసుకోవడం, సమాసానికి ప్రాతిపదిక సంధ్య, సుపులుక్కు ఇవన్నీ చేసుకొని అప్పుడు ఏం మిగులుతుంది? వి చతురు మిగులుతుంది అన్నమాట. వి చతురు మిగులుతుంది మనకు. వి చతురు అనే సమస్త పదం చేత అచ్పతిని తీసుకొస్తాం. అచ్, వి చతురు ప్లస్ అచ్ కలిపితే ఏమవుతుంది? వి చతురః నరః. నరః అంటే మనిషి.
చతురః నరః అంటే అటువంటి పురుషుడు ఎవరికైతే 4 వస్తువులు అంటే 4 వస్తువులు కావచ్చు గడిచిపోయాయో తొలగిపోయాయో అది ఒక రకంగా సందర్భం నష్టమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు సందర్భాన్ని బట్టి బీతి అంటే గడిచిపోయాయో నష్టమయ్యాయో వెళ్ళిపోయాయో తొలగిపోయాయో చెప్పవచ్చు. శోభనాని చత్వారి శోభనాని చత్వారి శోభనం అంటే ఉత్తమ శ్రేష్టమైన వస్తువులు పదార్థాలు. శోభనాని చత్వారి 4 శ్రేష్టంగా ఉన్నాయి 4 ఎవరికైతే అంటే పురుషుడికైతే 4 వస్తువులు శ్రేష్టంగా ఉన్నాయో 4 పదార్థాలు శ్రేష్టంగా ఉన్నాయో అలా వారిని సుచతురః అంటాం అనమాట. దానికి విగ్రహవాక్యంలో శోభనాని చత్వారి యస్య సహ ఈజ్ ఈక్వల్ టు సమస్త పదవస్తుని శోభనాని అనే మొత్తం పదానికి ఏం పెట్టుకున్నాము మూల పదం సు పెట్టుకున్నాము. చత్వారి అనే పదానికి చతుర్ శబ్దం వచ్చింది సుచతుర్. ఈ సుచతుర్ అనే శబ్దం చేత మళ్ళీ అచ్చు ప్రత్యయం తీసుకొచ్చాం. సుచతుర్ పక్కన అచ్చు వస్తుందన్నమాట. అచ్చు పెట్టాం. ఇది మొత్తం కలిపితే అవుతుంది ఈజ్ ఈక్వల్ టు సుచతురః సుచతురః అలా వస్తుందన్నమాట. సుచతురః అటువంటి పురుషుడు ఎవరికైతే 4 వస్తువులు శ్రేష్టంగా ఉన్నాయో. అలాగే త్రిచతురాః ఏంటండి త్రిచతురాః త్రయో వా చత్వారో వా 3 కావచ్చు 4 కావచ్చు. వా అంటే లేదా త్రయో వా చత్వారో వా ఈజ్ ఈక్వల్ టు త్రిచతుర్. త్రయో వా త్రయోకు త్రి శబ్దము త్వారక చతుర్ శబ్దం మూల శబ్దం తీసుకుంటామట. తయారైన శబ్దం కాకుండా వాటి యొక్క మూల శబ్దం తీసుకుంటే త్రిచతుర్. దాంతో అచ్చు ప్రత్యయం తీసుకొచ్చాం. త్రిచతుర్ ప్లస్ అచ్చు కలిపితే మొత్తం అవుతుంది ఈజ్ ఈక్వల్ టు త్రిచతురాః. అలాగే కింద గోడు దాచుకుని ఉపచతురాః ఉప అంటే దగ్గర ఏంటి విగ్రహం ఏమొస్తుంది నీకు చతుర్నాం సమీపే ఏ సంతి. చతుర్నాం సమీపే అంటే 4కి దగ్గరగా 4కి దగ్గరగా ఏవైతే ఉన్నాయో అవి అంటే 4వ సంఖ్యకు చతుర్నాం సమీపే ఏ సంతి తే అవి ఉపచతుర్ ప్లస్ అచ్చు తెచ్చుకుంటాం. చతుర్నాం అనే దానికి చతుర్ శబ్దం వచ్చింది. సమీపే అనే శబ్దం చెప్పడం కోసం ఉప శబ్దం వచ్చిందండి. చతుర్నాం సమీపే అనే పదం చెప్పడం ఉపశబ్దం ఉపయోగిస్తాము. చతుర్నాంకు చతుర్ శబ్దం అంటే సమస్త పదం ఇక్కడ సమీప అనే పదం పూర్వపదంలోకి వచ్చిందన్నమాట. అంటే ఉప అనే శబ్దం పూర్వపదంలోకి వచ్చింది. ఇక్కడ ప్రథమ సమాస ఉపసర్జనం ప్రథమాని నిర్దిష్టం సమాస ఉపసర్జనం ప్రకారంగా ఉపసర్జనం పూర్వం అది ఉపసర్జనం పేరు పెడుతుంది. ఉపసర్జనం పూర్వం ప్రకారంగా ముందుకు వచ్చేస్తుంది. సరే మనకు అంతా డైరెక్ట్ రాసేసుకుందాం. ఏమొస్తుంది చతుర్నాం సమీపే ఏ చతుర్నాం 4కి సమీపంగా అంటే దగ్గరగా ఏ సంతి ఏవైతే ఉన్నాయో తే అవి ఉపచతుర్ ప్లస్ అచ్ సమాసంత ప్రత్యయం వచ్చింది అచ్ ప్రత్యయం వచ్చింది. ఇక్కడ పైన డచ్ తెచ్చుకుని ఇక్కడ అచ్చు తెచ్చుకుంటున్నామండి. అచ్ మొత్తం కలిపితే అవుతుంది ఉపచతుర్ ప్లస్ అచ్ ఈజ్ ఈక్వల్ టు ఉపచతురాః అలాగొస్తుందండి. ఉపచతురాః నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ బిందు రాసుకోండి. ఇది బిందు అయిపోయింది. నెక్స్ట్ బిందు రాసుకోండి. బహువ్రీహి సమాసంలో
బహువ్రీహి సమాసంలో శరీర అవయవవాచి అన్న శరీరం యొక్క అవయవం శరీర అవయవవాచి లో శరీర అవయవవాచి అంటే శరీరం యొక్క అవయవాలు తెలిపేట వాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో శరీరం యొక్క అవయవాలే ఉండాలండి. ఓకే, బౌద్ధ సమాసంలో శరీర అవయవవాచి శక్తి అవయవాచి శక్తి మరియు అతి శబ్దాలు అంతిమంలో ఉంటే బౌద్ధ సమాసంలో శరీర అవయవవాచి లేదా శరీర అవయవవాచక శబ్దాలు శరీర అవయవవాచక శబ్దాలు శక్తి మరియు అక్షి శబ్దం అంతిమంలో ఉంటే ఇవి శరీరం యొక్క అవయవవాచక శబ్దాలండి. శక్తి కామ అక్షి. ఓకే, బౌద్ధ సమాసంలో శరీర అవయవవాచక శబ్దము శక్తి మరియు అక్షి శబ్దం అంతిమంలో ఉంటే అటువంటి సమాసము చేత షట్స్, చూడండి ఇక్కడ షట్స్ స్టార్టింగ్ లో ఉంది, షట్స్ ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? షట్స్. బ్రాకెట్ లో కూడా ఆ పెట్టేసేయండి. షట్స్ దానికి అనుబంధం లోపం చేస్తే ఏమిగుతుంది? ఆ మిగులుతుందండి. అది రేట్ రాసేయండి. షట్స్ ప్రత్యయం వస్తుంది. షట్స్ కంటే బ్రాకెట్ లో ఆ అనుబంధం లోపం చేసుకుంటే ఆ మిగులుతుందండి. ఇది షట్స్ ప్రత్యయం వస్తుంది అంటే షట్స్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఓకే, బహువ్రీహి సమాసంలో శరీరావయవాచి శక్తి మరియు అక్షి శబ్దం అంతిమంలో ఉంటే జూమ్ చేయరా అటువంటి సమాసం చేత షట్స్ మూర్ధన్య శకారం అండి కదా, చూడండి ఇలా ఉంది. షట్స్ ప్రత్యయం వస్తుంది. దానికి అనుమతి చేస్తే ఏమవుతుంది? కేవలం ఆ మిగులుతుంది అన్నమాట. ఏమిగులుతుంది? ఆ మిగులుతుంది. ఓకేనా? షట్స్ ప్రత్యయం వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ రాసుకోండి. దీర్ఘ సక్తః. దీర్ఘ ఎలా లోపం అవుతుందండి? షకారము ఎలా లోపం అవుతుందని చెప్తారు ఎవరన్నా? మన వ్యాకరణం వాళ్ళు. ఇది లషక్వ తద్దితేలో షకారం వెళ్ళిపోయింది. షకారం లషక్వ తద్దితే కాదనుకుంటాగా. కాదు, అదేమో దంత షకారం కదా. చుట్టూవా ఉన్నదా? నాకు అదే చెప్పండి ఆచార్య. ఇది సూత్రం మనకు రాలేదు ఎంతవరకు, ఎప్పుడు రాలేదు. ఒకసారి అలంత్యం షచ్లో చకారం వెళ్ళిపోతుంది. చకారం షహ ప్రత్యయస్య అండి. ఏంటి ఇది? విన్నట్టు లేదా? ఇది షహ ప్రత్యయస్య సూత్రం అండి. ప్రత్యయస్య ఈ సూత్రం అండి. ప్రత్యయస్య ఆది షకారస్య ఇత్ సంజ్ఞా భవతి అండి. లషక్వత్ ఏ విధంగా చెప్తుందో ప్రత్యయానికి ఆదిలో ఉండే లకారము షకారము కవర్గంలో ఉండే అక్షరాలకు ఇత్ అని పెట్టుకుంటాము. ఇది ఏమంటే షహ ప్రత్యయస్య ఆది షకారస్య మూర్ధన్య షకారస్య ఇత్ సంజ్ఞా భవతి అంటుంది. ఇత్ అని పెట్టగానే సహజంగా వచ్చేది తస్య లోపః అదర్శన లోపః వచ్చేసి లోపం చేస్తుంది. ఆది షకారానికి మాత్రమే షాలో ఆ ఏదైతే ఉందో అట్లాగే ఉంటుందండి. హలంత షకారానికి మాత్రమే ఇది చేస్తాము. దీనికి సూత్ర సంఖ్య చెప్తారండి? ఏంటండి సూత్ర సంఖ్య ఏమైనా చెప్తారా? సూత్ర సంఖ్య 1 లసక్వత్ అయితే ఉంది కదా, ఆ సూత్ర సంఖ్య వెనక ముందు ఉంటుంది అండి. లసక్వత సూత్ర సంఖ్య ఉందా? చుట్టూ సూత్రం ఉందా? లషక్వతే చుట్టూ దా సూత్రానికి దగ్గరనే ఉంటుంది, వెనక ముందు ఉంటుంది, ముందే తర్వాత ఉంటుంది, ముందుగా తర్వాత ఉంటుంది. అంటే 2-3 సూత్రాల దగ్గరలో ఉంటుంది.
6, 4 ఇది రాసింది అదేనా ఆచార్య? కింద ఉంది అది కాదేమో. చూస్తాను. ఇక్కడ కాదండి, ఇక్కడ ఇవ్వలేదు మనకి. అనుబంధ లోపం చూపించి ఇక్కడ ప్రత్యయం చూపిస్తాయి. ఇక్కడ మూల ప్రత్యయం ఎలా వచ్చింది? ఇక్కడ ఈ సూత్రం బహువ్రీహో సత్యక్ష్ణో స్వాంగాత్ షత్, ఈ సూత్రం షత్ ప్రత్యయం వచ్చింది. సమాసాంత షత్ ప్రత్యయం తీసుకొచ్చింది. బహువ్రీహో అంటే బహువ్రీ సమాసంలో సప్తమి భక్తి ఏకవచనం అండి, అందుకే లో అంటున్నాం. బహువ్రీహో అంటే బహువ్రీ సమాసంలో శక్తి అక్ష్ణోహో మనం చెప్పిన శబ్ద రూపంలో బిందు రూపం చెప్పాం. శక్తి మరియు అక్షి శబ్దాలు అంతిమంలో ఉంటే అవి శబ్దాలు. ఇక్కడ అక్కడ సంధి చేసామంటే అక్కడ విడిగొట్టి చెప్పాను, దాన్ని తెలుగులో చెప్పాను. శక్తి అక్ష్ణోహో, శక్తి మరియు అక్షి శబ్దం అంతిమంలో ఉంటే స్వాంగవాచి, స్వాంగవాచి ముందు చెప్పానా? శరీర స్వాంగవాచి అంటే స్వస్య అంగం స్వాంగం, నీ యొక్క అంగవాచి అంటే శరీర అంగవాచి ఉండాలన్నమాట. అటువంటి శరీర అంగవాచి శక్తి అక్షి శబ్దాలు అంతిమంలో ఉంటే గిన అప్పుడు షచ్ ప్రత్యయం వస్తుంది అని ఈ సూత్రం చెప్తుంది. ఇది సమాసాంతంలో సమాసానికి అంత్యంలో షచ్ ప్రత్యయం తీసుకొచ్చే సూత్రం అంట. ఫస్ట్ ఏమొచ్చింది మనకు? ఉదాహరణ తీసుకోండి, ఉదాహరణ రాసుకోండి. దీర్ఘ సక్త, దీర్ఘ శక్తి యస్య, దీర్ఘ శక్తి యస్య. శక్తి అంటే తొడలండి, తొడ వస్తుంది. శక్తి అంటే ఏమిటి? తొడ. దీర్ఘంగా ఉన్నాయి తొడలు ఎవరికి అయితే, కొంచెం బలమైన వ్యక్తులు ఉంటారు కదా, అటువంటి వ్యక్తి. దీర్ఘ, ఇది శరీరం అవయవమే కదా, ఈ మన శరీరంలో కాలు తొడ భాగం కాబట్టి కటి ప్రదేశం కింది భాగం అంతా తొడ కింద తీసుకుంటాం. మోకాలుకి పైన కటికి కింది భాగం. తో అటువంటి పురుషుడు, ఎటువంటి పురుషుడికి అయితే తొడలు ఎవగా బలంగా ఉన్నాయో, విశాలంగా ఉన్నాయో అటువంటి పురుషుడు. దీర్ఘౌ శక్తౌ యస్య సహ నా రెండు అంటే మనకు దీర్ఘ శక్తి అని సక్త అని చెప్పి దీర్ఘ ఏకవచనం తీసుకున్నాం. రెండు చెప్పా, దీర్ఘౌ శక్త్యౌ, దీర్ఘ శక్తి వస్తుందండి. హరి శబ్దానికి సమానంగా హరియౌ ఉన్నాయి. హరి మతి శబ్దం అండి. మతి శక్తి 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 మతి మతయ పుల్లింగ శబ్దమే అండి, పుల్లింగ మతి పుల్లింగ శబ్దమే. హరి 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 శక్తి వస్తుందన్నమాట. హరి హరి మతి శబ్దం లాగా అయితే మతయ వస్తుంది, కానీ ఇక్కడ పుల్లింగం కాబట్టి అది స్త్రీలింగంలో హరి శబ్దం. ద్వితీయ వచనం మతి మతయ కదా, హరి శబ్దం అలా వస్తుంది. హరి హరి హరయ కూడా అట్లాగే వస్తుంది. హరి హరి హరయ. తర్వాత స్త్రీలింగ శబ్దం, పుల్లింగ శబ్దం. అప్పుడు ఏం రాసుకుంటాం? దీర్ఘే శక్తి అని రాయాలా? దీర్ఘ పుల్లింగ, దీర్ఘౌ దీర్ఘ పుల్లింగమే. దీర్ఘౌ మహోదయ, ఇది సందర్భం, ఇది మూడు లింగాలు పోయింది. దీర్ఘ దీర్ఘం దీర్ఘ అలాగే సందర్భాన్ని బట్టి. ఏంటండి ఈక లోపు అవుతుందని ఇచ్చారు. అది సమస్త పదం తయారైన తర్వాత ఇప్పుడు సచ్ దీర్ఘ శక్తి షచ్ తీసుకొచ్చాం కదా, అప్పుడు దాంట్లో లోపం అవుతుంది. దీర్ఘ శక్తి షచ్, అక్కడ షచ్ ప్రత్యయం పక్కన వచ్చిన ఆ షచ్కి ఆమె వెళ్తుంది. దీర్ఘ శక్తి ఉంది, శక్తిలో ఉండే ఇకారం లోపం అవుతుంది. శక్తిలో ఉంది కదా, ఇకారం లోపం అయిపోతే ఏం వెళ్తుంది? శక్తిలో తకారం ఇకారం పోతుంది, తకారం పొల్లి వెళ్తుంది. ఆ తకారం పొల్లికి సచ్గా ఆగలుస్తుంది, అప్పుడు దీర్ఘ సక్త అయిపోతుంది. ఆ దీర్ఘ సక్త అనే శబ్దానికి సు తెచ్చుకొని విసర్గం చేసుకుంటే దీర్ఘ సక్త అయిపోతుంది. ఓకేనా? రాసుకోండి. ఇప్పుడు ఏకవచనం ఉందో అలా రాసుకోండి. దీర్ఘ శక్తి యస్య సహ, దీర్ఘ సక్త అయిపోతుంది. మనము సమాసం చూపించాలి కాబట్టి డైరెక్ట్ దీర్ఘ శక్తి యస్య సహ దీర్ఘ సక్త అది రాసుకోవచ్చు. సమాసంతో ప్రత్యేక చూపించడం కోసము మళ్ళీ దాన్ని విడగొట్టుకొని రాసుకుంటాం. దీర్ఘ శక్తి యస్య సహ ఇజ్ ఈక్వల్ టు దీర్ఘ శక్తి ప్లస్ సచ్ తీసుకొచ్చాం. ఆ సచ్ అవుతుంది, దానికే మొత్తం కలిపితే దీర్ఘ సక్త అనే శబ్దం తయారవుతుంది. జీ చెప్పండి. ఇది దంత సకారం అండి యాక్చువల్గా. ఇది మూలధని సకారం, దంత సకారం మూలధని. శక్తిలో దంత సకారం శక్తి. షచ్, షచ్ ప్రత్యయం ఏదైతే ఉందో అది మూలధని సకారం. శక్తి షచ్, షచ్ తేడా ఉంది రెండింటికి.
దీర్ఘ శక్తి షట్స్ ఇజ్ ఈక్వల్ టు దీర్ఘ సక్త. ఓకే, స్త్రీలింగంలో దీర్ఘ శక్తి వస్తుంది. అటువంటి స్త్రీ ఎవరికైతే విశాలంగా ఉన్నటువంటి శక్తి ఎవరికైతే ఉందో దీర్ఘ శక్తి అంటాం. పుల్లింగం దీర్ఘ సక్త అని చెప్పాం. స్త్రీలింగంలో కూడా అదే విధంగా దీర్ఘ శక్తి వస్తుంది. సక్త శబ్దం స్త్రీలింగంలో శక్తిగా మారిపోతుంది. ఆచార్య ఎస్ఏతిచ ప్రకారం ఇకారం లోపం అవుతుంది అన్నట్ట. ఇకారం లోపం అవుతుందండి. అది ఇది నంబర్ ఎంత ఆచార్య? 6 4 118 అండి. 6 4 118. ఓకే అండి, నెక్స్ట్. మహోదయ, విశాలే అక్షిణి యస్య జీ. ఈ షా ప్రత్యస్య అనేది 1 3 6లో ఉందండి మహోదయ. 1 3 6. అవునండి, అది అక్కడ లసక్ పద్ధతి కూడా ఉందా? చుట్టూ కూడా ఉందా? 8 అది 8 1 3 8. జీ జీ, అదే ఆ సూత్రాలు దగ్గరలో ఉంటాయి. ఇవన్నీ ఒకే ప్రకారంలో ఉంటాయి. ఇటు సంధి పెట్టే సూత్రాలు ఒకే చోట ఉంటాయి అన్నమాట. ఓకే అండి, సంఖ్య రాసుకోండి. వాళ్ళు చెప్తున్నారు శోభనాథుడి గారు. జీ, నెక్స్ట్ రాసుకోండి. విశాలాక్ష. విశాలాక్ష, కొంత విశాలాక్షి పేరు పెట్టుకు విశాలాక్ష, విశాలాక్షి. స్త్రీలింగంలో పేరు పెట్టుకు విశాలాక్షి అని చెప్పారు. అంటే విశాలమైనటువంటి అక్షి అంటే కళ్ళు ఉన్నాయి ఎవరికైతే వారిని విశాలాక్షి అంటామండి. అస్తు, విశాలాక్ష విగ్రహ విశాలే అక్షిణి యస్య సహ. విశాలే, విశాల శబ్ద స్త్రీలింగం కాబట్టి అందుకే విశాలే అంటున్నామట. విశాలే అక్షిణి, విశాలంగా అంటే కదండు ద్వివచనంలో. విశాలే అక్షిణి దీర్ఘం, ఇది ద్వివచనమే. విశాలే అక్షిణి యస్య, విశాలంగా ఉన్నాయి అక్షిణి 2 కళ్ళు. యస్య ఎవరికైతే, సహ అతడు, విశాలాక్ష అతనేమంటే విశాలాక్ష, విశాలమైనటువంటి కళ్ళు ఉన్నాయి ఎవరికైతే అతని విశాలాక్ష. అక్ష అంటే కళ్ళు, విశాలాక్ష విశాలంగా ఉన్నాయి కళ్ళు. మన తెలుగులో ప్రసిద్ధ విశాల శబ్దం. చాలా విశాలంగా ఉన్నాయండి, చాలా విస్తృతంగా ఉన్నాయని చెప్తుందా. సంస్కృత పదము తెలుగు పదం ఒకటి చూడండి. మనకు ఎన్నో పదాలు సంస్కృత పదాలు అన్నీ కూడా మనకు తెలుగులో చాలా శబ్దాలు సంస్కృత పదాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరగా వెళ్ళండి అంటాం. త్వరగా అనేది సంస్కృత త్వరిత గచ్చతు, త్వరితయా గచ్చతు అని చెప్తుంటాం. త్వరగా వెళ్ళండి అని కూడా చెప్తుంటాం మనం. అలా సంస్కృతంలో పదాలు మనకు చాలా ఉన్నాయండి, తెలుగు పదాలు రూఢి శబ్దాలు. అస్తు, విశాలాక్ష. విశాలే అక్షిణి యస్య సహ విశాల అక్షి. షట్స్పతిని చూపిస్తాము. షట్స్ తీసుకొస్తే అది మొత్తం కలిపినామనుకో సమాసం ప్రకారం రూపసిద్ధి ప్రకారం విశాలాక్ష. అదే స్త్రీలింగంలో అక్కడ అచ్చుపత్యం తెచ్చిన తర్వాత మన స్త్రీలింగంలో తెచ్చుకోకుండా మనం స్త్రీలింగంలో దీనికి గీసి తెచ్చుకున్నాం అనుకోండి, స్త్రీలింగం ప్రతి తెచ్చుకున్నాం అనుకోండి, విశాలాక్షి అయిపోతుంది. విశాలమైన కళ్ళు కలిగినటువంటి స్త్రీ. ఇక్కడ చూపించే స్త్రీ ప్రతి ఎలా వస్తుంది? షిద్ గౌరాదిభ్యశ్చ. స్త్రీలింగంలో షిద్ గౌరాదిభ్యశ్చ సూత్రం ప్రకారం గీస్ ప్రత్యయం వస్తుంది. గీస్ ప్రత్యయం వచ్చినా కూడా విశాలాక్షి అనే శబ్దం తయారవుతుంది. అంటే ఇప్పుడు విశాలాక్షి, అందుకే మనం నామకరణం పేరు పెట్టుకుంటాం కండి, అందులో ఏదో ఒక అర్థం ఉండదు. ప్రతి ఒక్క పేరుకి నామకరణం ఒక అర్థం ఉంటుందండి. అందుకే అర్థం నాకు తెలిసి సాధ్యమైనంత వరకు నామకరణం చేసేటప్పుడే పండితుడు అక్కడ పేరు చెప్పేస్తారు, దాని యొక్క అర్థం చెప్తారు. ఆచార్య చెప్పండి ఆచార్య. రౌండప్ చేశాను. షిద్ గౌరాదిభ్యశ్చ ప్రత్యయం వచ్చింది, అందుకే విశాలాక్షి. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఒక్కటి రాసుకోండి. బహువ్రీహి సమాసంలో నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ బిందు అండి. నెక్స్ట్ బిందు బహువ్రీహి సమాసంలో
అంగుళి శబ్దం అంతిమంలో ఉంటే, అంగుళి శబ్దం అండి, అంగుళి చూసి రాసుకోండి, అంగుళి అంగుళి. బహుళీ సమాసంలో అంగుళి శబ్దం అంతిమంలో ఉంటే, బహువ్రీ సమాసంలో అంగుళి శబ్దం అంతిమంలో ఉంటే అటువంటి సమాసం చేత కూడా షత్ ప్రత్యయం వస్తుంది. షత్ ప్రత్యయం వస్తుంది. కానీ ఒకవేళ లకడి కానీ కర్ర యొక్క అంటే కర్రతోటి తయారైనటువంటి ఉపకరణం విషయం ఉండకూడదు. కర్రతో తయారైనటువంటి ఉపకరణ విషయం ఉండకూడదు అంట. అంటే ఇప్పుడు బెంచీలు, కుర్చీలు, తలుపులు, దర్వాజలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కర్రతో తయారైన ఉపకరణాలైనా మనకు కిటికీలు కావచ్చు, తలుపులు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే చెక్కతో తయారైనటువంటి వస్తువు ఏదైతే ఉందో అటువంటి విషయం ఉండకూడదు అంట. కానీ కర్రతో తయారైనటువంటి ఉపకరణ విషయం ఉండకూడదు. ఆ సమాసంలో ఉండకూడదంట. కర్రతో తయారైనటువంటి ఉపకరణం ఏదైతే ఉందో, సాధనం ఏదైతే ఉందో అటువంటి విషయం ఉండకూడదంట. అటువంటి విషయవాచక శబ్దం ఉండకూడదు, అటువంటి విషయ సందర్భం ఉండకూడదు. అంటే ఆ సమాసం యొక్క అర్థము ఉపకరణం తెలియజేసే విధంగా ఉండకూడదు అని అర్థం. ఓకేనా? ఎగ్జాంపుల్ రాసుకోండి. ద్వ్యంగులం, ద్వ్యంగులం, అంగుళ అంటే ద్వ్యంగులం అయిపోయింది. ద్వ్యంగులం. ద్వే అంగుళి యస్య, ద్వే అంగుళి యస్య తత్ ద్వి అంగుళి. ఇది కొంచెం ద్వి అంగుళి అయిపోతుందండి. ద్వి అంగుళి ప్లస్ సచ్ వచ్చిందా అక్కడ మాదిరి ద్వి ఔ అంగుళి, ద్వి ఔ అంగుళి ఔ అది తెచ్చుకుంటామండి. కానీ ఇప్పుడు విభక్తిగా సమాసం చేసిన తర్వాత విభక్తిగా లుక్ వచ్చిన సుక్లుక్ అయిపోతాయి కదా, సుపోదాత్ అది డైరెక్ట్ పెట్టేసుకున్నాం. అదే డైరెక్ట్ స్థితి తీసుకొచ్చి పెట్టాము. ఏం పెట్టినాం? ద్వి అంగుళి, ద్వి అంగుళి ప్లస్ సచ్ ప్లస్ షత్, షత్ ప్లస్ షత్ ప్లస్ షత్. ప్లస్ షత్. ఏమవుతుంది? మొత్తం సమస్త పదము ద్వయంగులి, ద్వయంగులం అయిపోతుంది. ద్వయంగులం సమస్త పదం ద్వయంగులం, ద్వయంగులం సమస్త పదానికి వచ్చేది అంగుళం అయిపోతుంది. అంగుళం అయిపోతుంది. ద్వ్యంగులం, 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 ద్వ్యంగులం. డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది గురుజీ. ద్వ్యంగులం ఇంకోటి రాసుకోండి. త్రియంగులం సేమ్ అదే విధంగా వస్తుంది. త్రియంగులం, పంచంగులం సేమ్ ఇదే విధంగా. త్రియంగులం రాసుకోండి. త్రియంగులం. తిస్రః అంగుళయః. సంఖ్య 3 వచ్చింది కాబట్టి ఇందుకే బహువచనంలోకి మారిపోయింది. అక్కడ సంఖ్య ద్వివచనం, అంగుళి ద్వివచనం అండి, ద్వే ద్వివచనం. ఇక్కడ బహువచనంలోకి మారిపోయింది కానీ తిస్రః అంగుళయః అయిపోయింది అనమాట. అంగుళి, అంగుళ్యౌ, అంగుళి, హరిహి, హరి హరయః అంటాం కదా, అలా అంగుళి, అంగుళి, అంగుళయః. అందుకే ఇక్కడ అంగుళయః అయిపోయింది. తిస్రః అంగుళయః యస్య, తిస్రః అంగుళయః యస్య తత్, తిస్రః అంగుళయః యస్య తత్. అంగుళ్యః అని వస్తుంది కదా, అంగుళి, అంగుళ్యో, అంగుళయః గౌరీ శబ్దవత్. గౌరీ శబ్దాన్ని తిరిగి కాదంగా అండి. రస్విక హరి శబ్దం.
హరి హరి హరయః, అంగుళి అంగుళి అంగుళయః, తిస్రః అంగుళయః యస్య తత్, యస్య తత్, త్రి అంగుళిః, త్రి అంగుళిః, త్రి అంగుళిః, త్రి అంగుళిః, త్రి అంగుళిః. ఓకేనా? త్రి అంగుళిః ప్లస్ షట్స్, షట్స్, త్రి అంగుళిః షట్స్. డాష్ ఇస్ త్రియంగుళం, 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 త్రియంగుళం. అలాగే సేమ్ పంచంగుళం కూడా రాసుకోవచ్చు. అంటే 3 అంగుళి. సార్ గురుగారు ద్వయంగులం లాగా ఇది త్రయంగులం అవుతుందా? త్రయంగుళం అయిపోతుంది. సమస్య త్రయంగుళం. త్రయంగుళం అంటే 3 వేర్ల యొక్క, 3 వేర్లతో మేడల యొక్క నాపడం అంటే కొలత ప్రకారంగా 3 వేర్ల యొక్క లకడి ద్వారా తయారైనటువంటి ఉపకరణం. 3 వేర్ల యొక్క లకడి ద్వారా అంటే కర్ర ద్వారా తయారు ఒక చిన్న ఉపకరణం. దాని త్రయంగుళం. ఎన్ని అంగుళాలు ఉన్నది? 3 అంగుళాలు ఉంటుందండి. ఇది 2 అంగుళాలు ఉంటుందని చెప్తుంటా కదా, అది మనకు లోకంలో ప్రసిద్ధం. పంచంగుళం 5 అంగుళి. చెక్కతో తయారైన విషయం ఉండకూడదు అన్నారు కదా. చెక్కతో తయారైనటువంటి వస్తు విషయం ఉండకూడదు అన్నారు కదా. జీ జీ. కృషి యది, క్షమ్యతామండి, యది లకడి యొక్క కర్ర యొక్క ఉపకరణ వాచి శబ్దం ఉంటేనే ఓకే, అతి ఉత్తమం. అక్కడ నిషేధాలు చెప్పాను నేను, అంటే ప్రాయ నిషేధంలో వస్తుంది కానీ అని చెప్పినావు. కానీ అది ఎలా ఉండాలి? సమాసం లకడితో తయారైన విషయమే ఉండాలంట. బాగానే క్యాచ్ చేశారు. ఇక్కడ లకడితో విషయమే కదా, మిగతా ఏమైనా ఉంటా. లకడితో తయారైన వస్తువు పరికరం ఏదైతుందో అదే ఆ విషయం ఉంటేనే అవుతుంది, లేదా కాదు. ఇక్కడ సత్ప్రత్యయం. ఓకే, అది కొంచెం మార్చుకోండి, ఉత్తమం. కానీ ఏం చెప్పాను? కర్రతోటి తయారైన ఉపకరణ వాచి విషయం ఉంటేనే. కర్రతో తయారైన ఉపకరణాలు అయి ఉండాలి. కర్రతో తయారైన ఉపకరణ విషయక ఉంటేనే, ఉపకరణ వాచక విషయం ఉంటేనే. జీ జీ జీ. ఓకే అండి. 3 అంగుళముల, అంగుళం కాదు, తయారైనటువంటి ఒక ఉపకరణం. 3 అంగుళముల కర్రతో తయారైనటువంటి ఉపకరణం. అది కృషికి సంబంధించిన ఉపకరణం అంటారు. కృషికి సంబంధించిన ఉపకరణం అంటే మన ఇష్టం. ఉపకరణం ఏదానికి ఉపయోగపడవచ్చు. అది సిద్ధాంతుడి కర్రతో తయారైన ఉపకరణం ఉండాలి. అది కృషికి వాడుకో, ఇంకేదైనా ఇంకేదైనా వాడుకో. అలాగే పంచాంగుళం కూడా సేమ్. అది త్రయంగుళం, పంచాంగుళం కూడా అదే విధంగా. పంచ అంగుళయః యస్య తత్. విగ్రహవాక్యంలో పంచన్ సమస్త పంచన్ అంగుళి మూల శబ్దం వస్తుంది. అక్కడ విభక్తికి లోపం చేసండి పంచ అంగుళయః యస్య అని చెప్పాం. సమస్త పదంలో మూల పదం పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ పంచన్ అంగుళి, పంచన్ అంగుళి ప్లస్ సత్స్, అప్పుడు పంచంగుళం అయిపోతుంది. పంచంగుళం. అంగుళి. పంచ అంగుళయః యస్య తత్. పంచ అంగుళయః తత్. అంగుళయః యస్య తత్ ఇది ఈక్వల్ టు పంచన్ అంగుళి. పంచ అనే శబ్దాన్ని పంచని పెట్టుకున్నాము. అంగుళయః అనే శబ్దాన్ని మూల శబ్దం అంగుళి శబ్దం పెట్టుకున్నామంట. ఇప్పుడు పంచన్ అంగుళి అనే శబ్దం చేద్దాం మనం ఏం తెచ్చుకున్నాము? సమాసాంత షట్పత్తి తెచ్చుకున్నాం. పంచన్ అంగుళి షట్స్ ఇజ్ ఈక్వల్ టు పంచాంగుళం అయిపోతుంది. పంచంగుళం.
సారీ పంచాంగులం అయిపోతుంది. పంచాంగులం, పంచాంగులం. ఓకే, సో ఇవి శబ్దాలు అంటే కొన్ని తర్వాత చూద్దామండి. అస్తు, ఇంకో సందేహాలు అంటే రేపు చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. జై నమస్తే అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.